సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటారు. అసలు ఈ గ్రహణం అంటే ఏంటి? చంద్రగ్రహణం రోజు చంద్రుణ్ణి, సూర్యగ్రహణం రోజు సూర్యుణ్ణి ఈ రాహు మింగుతాడని మన పురాణాలు చెప్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే, పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలందరూ శక్తిహీనులై అసురుల చేతుల్లో ఓడిపోతూ ఉంటారు. అప్పుడు విష్ణువు ఆదేశం మేరకు దేవతలు, అసురులు ఇద్దరు చేతులు కలిపి క్షీరసాగర మదనాన్ని మొదలు పెడతారు. అప్పుడు ఉద్భవించిందే ఈ అమృతం. అక్కడున్న రాక్షసులు దాన్ని లాక్కుని తాగబోతారు. అప్పుడు విష్ణువు అత్యంత సుందరమైన, సౌందర్యమైన మోహిని రూపంలో వచ్చి ఆ రాక్షసులందరినీ హిప్నోటైజ్ చేసి దేవతలకు మాత్రమే ఈ అమృతాన్ని పోస్తాడు. ఇది గమనించిన స్వరభాను అనే రాక్షసుడు దేవత రూపంలో వచ్చి ఆ అమృతాన్ని తాగుతాడు. దీన్ని గమనించిన సూర్యచంద్రులు వెంటనే ఆ విష్ణుమూర్తికి చెప్పగా, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని తల నరికేస్తాడు. కానీ ఆ రాక్షసుడు అమృతం తాగడం వల్ల తల రాహువుగా, మొండం కేతువుగా అమరత్వాన్ని పొందుతాయి. అప్పటి నుంచి రాహు తన శత్రువులైన సూర్యచంద్రుల్ని గ్రహణ సమయంలో మింగుతాడని మన పురాణాలు చెప్తున్నాయి. సూర్యుని మింగేటప్పుడు సూర్యగ్రహణం వస్తుందని, చంద్రుని మింగేటప్పుడు చంద్రగ్రహణం వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. మన సైన్స్ ఏం చెప్తుందంటే, సూర్యచంద్రుల మధ్యలోకి మన భూమి వచ్చేసరికి భూమి యొక్క నీడ చంద్రుని పూర్తిగా కప్పేస్తుంది. అందువల్ల ఈ లూనార్ ఎక్లిప్స్ అనేది వస్తుందని మన సైంటిస్టులు చెప్తున్నారు.